హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాదాబ్ హైదరాబాద్. నేను మీ సత్య. సూర్యాపేట మున్సిపాలిటీ 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బరిలో నిలిచారు. ఆల్రెడీ ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ప్రచారంలో మీరు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది మీకు? నేను అధికార పార్టీ నుంచి 18వ వార్డులో క్యాండిడేట్గా ఉన్నాను. ఈ వార్డులో ఇలా సుందరయ్య నగర్ కానీ ఉన్నాయి. అయితే నేను ఎక్కడ పోయినా సరే బలరాం తండ కానీ, సుందరయ్య నగర్ కానీ, విజయ్ కాలనీ కానీ, శాంతినగర్ కానీ, వసరాం తండ కానీ అన్నీ డోర్ టు డోర్ ఆల్వేస్ అన్నీ కవర్ చేశాను. కానీ ఎక్కడ పోయినా కూడా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? చాలా బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారు అంటే, ఫస్ట్ టైం అది ఇదివరకు ఎస్టీ ఉంటే జనరల్ అయింది. జనరల్ అయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ అక్కడ పంపించటం వల్ల విజయ్ కాలనీ కానీ అందరూ కూడా ఒక డాక్టర్, ఒక విద్యావంతుడు. ఎందుకంటే అది 48 వార్డులలో ఇవాళ చాలా అంటే అండర్ డెవలప్డ్ ఉన్నది. 48 వార్డులో ఇవాళ దాదాపు ఒక 50 కోట్లు పెట్టినా సరే డెవలప్ కాని వార్డు అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను పంపించగానే అక్కడ ప్రజలు చాలామంది చాలా సమస్యలు చెప్పారు. ఇవాళ ఎస్పెషల్లీ వాటర్ గురించి కానీ, శ్మశాన వాటికల గురించి కానీ, టెంపుల్స్ కానీ, అక్కడ ఉండే సువేన్ అండ్ సుధాకర్ పీవీసీ ఫ్యాక్టరీస్ ఉండే ఇవన్నీ వాటి గురించి అందరూ అందులో పనిచేస్తారు. కాబట్టి వీటి మీద ముఖ్యంగా రోడ్స్, డ్రైనేజెస్, వాటర్, రాజీవ్ గృహకల్ప అనే ఒక బిల్డింగ్ ఉన్నది. అది కూడా అన్ని బెచ్చేలు బాసినాయి. పాతగా ఇండ్లు కట్టారు ఆ ఏరియాలో. అది ముఖ్యంగా ఏంటంటే అది ఇండస్ట్రియల్ జోన్. అక్కడ ఇంకా క్వశ్చన్ ఏంటంటే అది ఒక ఇండస్ట్రియల్ జోన్, హౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని హౌసింగ్ జోన్గా మార్చాలని చెప్తారు. హౌసింగ్ జోన్గా మార్చాలంటే అది వాళ్ళు అడుగుతున్నారు. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సుందరయ్య నగర్ అనేది ఒకప్పుడు ఇండ్ల స్థలాలు కూడా లేవు వాళ్ళకు. కమ్యూనిస్ట్ పార్టీ అలా పోరాటి అక్కడ కొన్ని ఇంటి స్థలాలు ఇచ్చింది. కంప్లీట్లీ అండర్ డెవలప్, రోడ్స్ కరెక్ట్ లేవు, డ్రైనేజెస్ కరెక్ట్ లేవు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే ఓన్లీ డాక్టర్ రామ్మూర్తి మాత్రమే చేయగలడు అనేది ప్రజల్లో కలిగింది. ఎందుకంటే అవతల ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చును, ఆయన చదువు ఏమో తెలియదు కానీ ఒక ఎస్టీ ఒక తండ ఉంది, బలరాం తండ, అక్కడి నుంచి చేస్తున్నాడు. కానీ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్. ఇతను మన సమస్యలు తీర్చగలరు. నేను పోయినప్పుడల్లా ఏదో ఒక సమస్య చెప్తాను. నా మీద నమ్మకంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చెప్తారు. ఇన్ని చాలా ప్రాబ్లమ్స్ తోటి ఈ వార్డు ఇట్లా ఉంది. కానీ ఆయన చేయగలడు నమ్మకం ప్రజల్లో. మీరు గత 30 ఏళ్లకు పైగా వైద్య వృత్తిలో ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ఆ వైద్య వృత్తిలో సేవతో పాటు రాజకీయ జీవితంలోకి వచ్చి అంటే ప్రజలకు మరింత సేవ చేయాలని అనుకుంటున్నారా? ఎందుకంటే దాదాపు నేను 32 సంవత్సరాల నుంచి నేను వైద్య సేవలో ఉన్నాను. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క పేషెంట్ నేను బాధ పెట్టలే. బిల్లు లేచినా సరే ఒక 10,000 అంటే నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి సార్ అంటే ఇచ్చిపోమని. అలాంటి బాధ పెట్టకుండా ఎవరైనా పేదవాళ్ళు వచ్చినా సరే ఫీజు లేకుండా చూస్తారు. అలాగే ఈ నాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆదరించాను. ఇలా ఆదరణతోటే నేను 48 వార్డులలో ఎక్కడ పోయినా కూడా నన్ను గెలిపించే సత్తా ప్రజలకు ఉంది. 2004లో నేను 8వ వార్డుని ఎక్కడో ఉంటే మా మేడానికి బ్రహ్మరథం పట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ దీనిలో భాగంగా నేను ఆ వార్డు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నంటే, నన్ను గెలిపిస్తే మీ వార్డు ప్రజలకు నేను ఫీజు తీసుకోను. అలాగే చాలామంది యంగ్ ఏజ్లో గర్భసంచి క్యాన్సర్తో చనిపోతున్నారు అమ్మాయిలు. 14 నుంచి 19 ఏళ్ళ వరకు అమ్మాయిలకు ఖచ్చితంగా నా సొంత పైసలతో ఈ వ్యాక్సిన్ వేయించి గర్భసంచి క్యాన్సర్ జీవితంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఈ వార్డులో 18వ వార్డులో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుందాం అనుకున్నా. ఖచ్చితంగా అందులో ఉన్న అమ్మాయిలందరికీ కూడా వ్యాక్సిన్ వేస్తానని హామీ ఇచ్చాను. సార్, అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మా మీడియా తరఫున మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే మీలాంటి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకు కూడా హర్షించదగ్గ విషయం సార్. దీనికి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, ఇంకొకటి, గత ప్రభుత్వంగా బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, అసలు కాంగ్రెస్ 2 సంవత్సరాలలో మేము అభివృద్ధి చేసిందంతా ధ్వంసం చేశారు, మళ్ళీ తెలంగాణను 10 ఏళ్ళు వెనక తీసుకుపోయారు, మేము సూర్యాపేట మున్సిపాలిటీకి వచ్చేవారికి అంతా మేమే చేసాం, వీళ్ళు గొప్పగా చేసేదే ఉంది అంటున్నారు. అంటే సూర్యాపేట ఆల్రెడీ అంత అభివృద్ధి జరిగిందంటారా? సూర్యాపేట అభివృద్ధి ఏం జరగలేదు. ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి తప్పే అభివృద్ధి ఏం లేదు, అది అందరికీ తెలుసు. మీరు ప్రజలు ఓడగొట్టిందే మీ అవినీతిని చూసి.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పేద ప్రజలకు భారతదేశంలో లేని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఏనాడు కూడా ఇవన్నీ రేషన్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ 200 యూనిట్ల కరెంటు పేదలకు ఉచితంగా ఇస్తుంది. ఇలా అన్నిటికంటే బృహత్తమైన ఇవాళ వెల్ఫేర్ స్కీమ్ ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు. ఇవాళ ఎంతోమంది మహిళలు, ఎంతోమంది పేదవాళ్ళు, ఎంతోమంది స్టూడెంట్స్ ఇవాళ నా దగ్గరికి మిర్యాలగూడ, నల్గొండ, ఖమ్మం వీళ్ళు పిల్లలు బస్సులలో వచ్చి ఇక్కడ ఫార్మా డి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇవాళ నా దగ్గరకు వస్తున్నారు. ఎంతోమందికి ఇది చాలా మంచి ఇలాంటి స్కీములు ఎక్కడ లేవు. ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అని ఎక్కడ కనపడ్డదా? మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు డెవలప్ చేసింది ఏం చేశారు? అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఎస్ సార్, ఇంకొకటి బడుగులకు అంటే బీసీలకు గతంలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా కొట్లాడుతున్నారు, దీని గురించి పోరాడుతున్నారు. అంటే దాన్ని ఎలా మనం చూడవచ్చు అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు 42% ఇస్తామనేది ఇదివరకు కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. అదే గ్రామ పంచాయతీలో అలా రిజర్వేషన్ పనికి రాలేదు, ఎందుకంటే అది సింబల్ ఉండదు. అయినా సరే ఆ నినాదంతో ఇలా సర్పంచులు ఇలా బీసీలు 50% కంటే ఎక్కువ మంది వచ్చారు. సర్పంచులే బీసీలలో 42 దాటి 50% కంటే ఎక్కువ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్షన్లో ఆయన 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రయత్నం నెరవేరలే. కానీ ప్రయత్నం చేసిండు, అసెంబ్లీలో చట్టం చేసిండు, ఆర్డినెన్స్ తీసిండు, గవర్నర్ పంపిండు, రాష్ట్రపతికి పోయింది. బీజేపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అది ఫెయిల్ అయింది. కోర్టు కూడా తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా పొలిటికల్ పార్టీగా ఒక కాంగ్రెస్ పార్టీ 42% బీసీ చైర్మన్లని ఇస్తని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి పొలిటికల్ పార్టీగా ఖచ్చితంగా ఇవాళ 42% ఇవాళ బీసీలకు మున్సిపల్ చైర్మన్లు రావాల్సిందే. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు మీకు ఉమ్మడి జిల్లా లేదంటే మీ జిల్లా నుంచి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు కాంగ్రెస్ సీనియర్ లీడర్గా వాళ్ళతో ఉన్న మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? మాకు సీనియర్ లీడర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని కాంగ్రెస్ పార్టీతో అందరం కలిసే పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ సూర్యాపేట కూడా ఒక మంచి బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మంత్రి గారికి కూడా ఉంది. సార్, మీరు కౌన్సిలర్గా గెలిచాక నా వార్డు ప్రజల కోసం 18వ వార్డు ప్రజల కోసం మీరు ప్రత్యేక కార్యాచరణ ఏమైనా రూపొందించారా? ఇదే చెప్పారు ప్రత్యేకంగా. అంటే వైద్యుడిగా నేను ఒక వ్యాక్సిన్ కానీ ఉచితంగా చేస్తానని చెప్పిన. అలాగే వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రత్యేకంగా శ్మశాన వాటికలు అడిగినారు, టెంపుల్స్ అడిగినారు. ఇవాళ ఒక అదర్ కంపెనీస్ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ మాకు డెవలప్ చేస్తుంది కదా, అందరూ మా మిత్రులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన పర్సనల్ కానీ వార్డుకు సంబంధించినవి కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ కలుపుకొని ఇవాళ స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళు అడిగిన వాటి కట్టు ఖచ్చితంగా డెవలప్ చేస్తారని చెప్పి. మీరు ప్రచారంలో గల్లీ ఇల్లు తిరుగుతున్నారు. అంటే సమస్యలు ఇంకా ఇవి కాకుండా మీ ప్రధానంగా ఇంకేం సమస్యలు కనిపిస్తున్నాయి మీ వార్డులలో? ప్రధానంగా ఎందుకంటే ప్రధానంగా అది మెయిన్గా పావర్టీ, బిలో పావర్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చాలా మంది ఎక్కువ. అక్కడ జరిగేది బిలో పావర్టీ ఒకటి ఉన్నది, ఇవాళ అన్ఎడ్యుకేషన్ ఒకటి ఉన్నది, అన్ఎడ్యుకేషన్ ఒకటి ఉన్నది. ఇంకోటి చాలామంది ఆల్మోస్ట్ 1000 మంది ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి సుధాకర్ పీవీసీ, సువేన్లో 1000 మంది వర్కర్స్గా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా సరే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళంతా ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే ఇవన్నీ బేసిక్ లైన్స్, రోడ్స్, డ్రైనేజ్, ఇంకా ప్లే గ్రౌండ్స్ అడుగుతున్నారు. ప్లే గ్రౌండ్స్ ఇటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఈ చిన్న సమస్యలని వాటి సాల్వ్ చేస్తే ప్రయత్నం చేస్తాం. అంటే బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి రిజర్వేషన్ కూడా మనకి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ బీసీలకే ఉంది. అంటే మన రామ్మూర్తి యాదవ్ ఆ రేస్లో ఉండనుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నాడు. డాక్టర్ రామ్మూర్తి బీసీ చైర్మన్ రేస్లో ఉన్నాడు. నాకు నమ్మకం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేటను బీసీలకు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ నల్లగొండలో కార్పొరేషన్ ఒక రెడ్డిని డిక్లేర్ చేసిండు, మిర్యాలగూడలో ఒక వైశ్యులను డిక్లేర్ చేసిండు, ఆల్రెడీ ముందే చేశారు. ఉత్తమ్ కుమార్ ఇది కోదాడు బీసీ, కానీ మెయిన్ సూర్యాపేట ఒక 42%లో భాగంగా బీసీకి వచ్చే ఛాన్స్ ఉంది.
వస్తే ఖచ్చితంగా నేను మున్సిపల్ చైర్మన్ రేస్లో ఉంటాను. ఎస్, ఫైనల్గా మీరు ఓటర్లకు మీ సేవ, మీ మంచితనం ఇవన్నీ కూడా జనాలలో తీసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ కూడా అసలు ఏ వార్డులో కూడా ఏ నేత కూడా చేయనటువంటి ఏంటి సేవ మీరు చేస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ చేస్తారా, లేకపోతే రాజకీయాలకు వచ్చినాక వైద్య వృత్తిని పక్కన పెట్టి ఒక రాజకీయాల అనే ఏమన్నా అలా ఉందా? లేదు, నేను రాజకీయంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నా. ఎస్, మా మేడం కూడా అప్పుడు కౌన్సిలర్ ఉంది. ఎస్, ఒక వైద్యం ఒకవైపు, రాజకీయం ఒకవైపు. ఇవాళ ఒకవేళ మంచిగా నాకు భగవంతుని దయవల్ల మంచి పోస్ట్గా వచ్చిన ఈ హాస్పిటల్ నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు కూడా డాక్టర్సే. ఎస్, వాళ్ళకు ఇది ఇచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటాం. మనం ఒక రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి మాత్రం ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా వార్డు ప్రజలైనా సూర్యాపేట ప్రజలైనా సరే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో, గ్రామ పంచాయతీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఆ ప్రభుత్వం ఉన్న ఆ పార్టీకే ఓటు వేస్తే మీకు పనులు జరుగుతాయి. ఎస్, ఎందుకంటే అపోజిషన్ పార్టీకి వేస్తే పనులు జరగవు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి సూర్యాపేట ప్రజలందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మీకు పనులు జరుగుతాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం పనులు జరగవు. కాబట్టి ప్రజలు మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. సార్, డాక్టర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు. మీ వార్డు వచ్చేసి అంటే బిలో పావర్టీ ఎక్కువగా ఉన్నారు, తండాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే వారి కోసం ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అర్హులైన వారికి అందేలా మీరు చూస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు ప్రభుత్వం ఇస్తున్నది. ఫస్ట్ విడత కొన్ని ఇచ్చినాం. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన పేదలందరికీ కూడా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. ఇండ్లు లేని వాళ్ళకు కూడా 72 గజాలు ఇల్లు తీసుకుని గవర్నమెంట్ కట్టిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో రేషన్ కార్డ్స్ మేము బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళలో ఎప్పుడు ఇవ్వకున్నా సరే పేదల వాళ్ళకు రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఈ రెండు ముఖ్యంగా పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఖచ్చితంగా వాళ్ళకు అర్హులైన అందరికీ కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఇది నా తరపున, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున వీళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. పేదలకు సాయం చేయటం, వైద్యం అందించడం, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా, ఇవాళ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకు, పేదవాళ్ళకు ఖచ్చితంగా నేను ఇదివరకు బుక్స్ ఇవన్నీ ఇచ్చేవాడిని, అది కూడా ఇస్తాను. పేదలకు ఎక్కడైతే ఎడ్యుకేషన్ అవసరం ఉందో వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళు మంచిగా ఎదగాలని, ఆరోగ్యమైన సమాజాన్ని, ఒక ఆరోగ్యవంతమైన ఒక 18వ వార్డును మనం తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఎస్, ఉమ్మడి జిల్లాకు చెందిన 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, సూర్యాపేట మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారనుకోవచ్చా? ఎస్, సూర్యాపేట మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు ఇలా సూర్యాపేట నాయకత్వము, ఇలా జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, మొత్తం వెంకరెడ్డి గారు, మొత్తం సూర్యాపేట నల్లగొండ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ మొత్తం కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం కాంగ్రెస్ పార్టీని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది. రాష్ట్రంలో 80% మున్సిపాలిటీస్ని కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకోబోతుంది. ఎలాగైతే గ్రామ పంచాయతీలు 12,000కి 8,000 గ్రామ పంచాయతీలు ఎట్లా చేసుకుందో ఇప్పుడు కూడా ఖచ్చితంగా కూడా ఉన్న మున్సిపాలిటీస్ కూడా తీసుకోబోతుంది. ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే నీ వార్డుకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో మీకు వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళకు మీకు ముందే తెలుస్తుంది చేయగలరు. మంచి వాళ్ళను, చదువుకున్న వాళ్ళను, చేస్తారని నమ్మకం ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిల్ ఎన్నుకుంటే, ఇలా మున్సిపల్ చైర్మన్ వస్తే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను ఎన్నుకుంటే మాత్రం మీకు పనులు జరగవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళ కౌన్సిలర్లను ఎన్నుకుంటేనే మీ పనులు జరుగుతాయి. కాబట్టి మీరు ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించండి. మీరు అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, 11వ తారీఖు నాడు ఎలక్షన్లు జరుగుతాయి. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకేసి అందరి కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించండి. ఇప్పటి వరకు 30 ఏళ్లకు పైగా వైద్య వృత్తిలోనే కొనసాగుతూ వైద్య సేవలు అందుతూ
పేద ధనికని తేడా లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తూ పేదవాళ్లకు ఆసుపత్రికి వచ్చినా కూడా వారికి తన వంతుగా సహాయపడుతూ వైద్య వృత్తిని వైద్య సేవను అందించారు రామ్మూర్తి యాదవ్ గారు. ఇప్పుడు వైద్య వృత్తితో పాటు కౌన్సిల్ గా గెలిచి ప్రజలకు మరింత సేవ చేయడానికి, అంటే ఒక వైద్యంతో పాటు వారికి కావాల్సిన గూడు గుడ్డ అందించడానికి కూడా తను సిద్ధంగా ఉంటున్నారని మనతో చెప్తున్నారు. మనం కూడా ఆశిద్దాం విజయం సాధించాలని. ధన్యవాదాలండి. నమస్కారం.